అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎన్నిన ప్రతి మోడులో మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎన్నిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. Yes, Lord. దేవానికి స్తోత్రం. పాపములో పడిన నన్ను పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని
ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని స్తుతించే అవకాశాన్ని, ఆరాధించే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఈరోజు మన ధ్యానాంశము సుప్రీం లవ్, అత్యున్నతమైన ప్రేమ. ఈ ప్రేమను గురించి దేవుని వాక్యాన్ని మనం చూస్తే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన చూపించే ప్రేమ అత్యున్నతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో మొదటిగా మనకు కనబడేటటువంటిది ఏంటంటే సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైన ప్రేమ. ఈ ప్రేమను గురించి బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే తన కుమారుణ్ణి భూలోకానికి పంపించి ఆ కుమారుడు తన యొక్క ప్రాణాన్నే బలిగా ఇవ్వటం అనేది త్యాగంతో కూడినటువంటి ప్రేమగా మనం చెప్పుకోవచ్చు. ఇది అత్యున్నతమైనటువంటి ప్రేమ. దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడి చేశాడు అంటే రోమా 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. Romans chapter 5 verse 8, but God demonstrates his own love toward us in that while we were still sinners Christ died for us. మనం ఇంకా కూడా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు తన ప్రేమను వెల్లడి చేసి భక్తిహీనుల కొరకు, శత్రువులమైన మన కొరకు, దూరస్తులమైన మన కొరకు యేసు ప్రభువారు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు ఆయన కనికరం కలిగినటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలు చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుడు మనల్ని తన కృప చేత, తన యొక్క దయ చేత, ఆయన వాత్సల్యత చేత మనల్ని రక్షించిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు మన ఎడలు చూపించినటువంటి ఆ అమోఘమైన అత్యున్నతమైన ప్రేమ మన జీవితాలను మార్చడానికి, మనకు ఈ యొక్క గొప్ప రక్షణ కలగడానికి కారణమైంది. 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం 17వ వచనములో మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ మనకు అనుగ్రహించి మన బ్రతుకులను మార్చినటువంటి వాడిగా, మనకు సహాయం చేసిన వాడిగా, మనల్ని ప్రేమించిన వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. దేవుడు తన ప్రేమను మనకు చూపిస్తున్నాడు. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన ఎరుగుట ద్వారా మనము జీవించాలని, ఆయన ఎరుగుట ద్వారా మనము దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా జీవించాలని, మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం కలిగించాలని దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఈ ప్రేమ మనందరి జీవితంలో ఎంత గొప్పగా త్యాగపూరితమైనటువంటి ప్రేమ. అలాగే ఈ ప్రేమ ఎలాంటిది అంటే ఫర్గివింగ్ లవ్, క్షమించే ప్రేమ. మన దేవుడు మన ఎడలు చూపించినటువంటి ప్రేమ ఎలాగుంది అనంటే అది త్యాగపూరితమైనదిగా ఉంది. ఆ తర్వాత దాంట్లో త్యాగం కనిపిస్తుంది. ఆ తర్వాత దేవుడు క్షమించాలనే ఉద్దేశంతో తన ప్రేమను మన కొరకు చూపిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో నేను వారికి దేవుడనైందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవానికి వచ్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ
ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నిన్నడును జ్ఞాపకము చేసుకొనను. గనుక అల్పులేమి ఘనులేమి అందరినూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను. ఇర్మీయా గ్రంథం 33:8 వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించదును. వారు నాకు వ్యతిరేకంగా చేసినటువంటి తప్పులు, వారు నాకు వ్యతిరేకంగా చేసినటువంటి పాపాలు, నేను వాటన్నిటినీ కూడా క్షమించి వారిని నేను పవిత్రపరుస్తాను, వారిని నేను పరిశుద్ధపరుస్తాను, వారి పక్షంగా నేను ఉంటాను, వారిని క్షమిస్తాను అని ప్రభు చక్కని మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 50:20 ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదికెనను అది కనబడకుండును. యోధా పాపములు వెదికెనను అవి దొరకవు. శేషించిన వారిని గురించి నేను క్షమించదను. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు మన పాపములన్నింటినీ కూడా, ఇశ్రాయేలు దోషములను వెదికినా కనబడకుండా, యోధా పాపములు వెదికినను దొరకకుండా దేవుడు క్షమించి తన గొప్ప కృపను అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. మీకా గ్రంథం 7:18 తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు వైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుడి యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన కనికరం చూపడంలో ఎంత మంచి దేవుడు అంటే సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచేటటువంటి దేవుడు కాదు. నేనే వారి పాపాలు వారి అతిక్రమాలు క్షమిస్తానని ప్రభు చెబుతున్నాడు. యెషయా గ్రంథం 43:25 నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రం. దేవుడు అత్యున్నతమైన ప్రేమ, దాంట్లో త్యాగం ఉంది, దాంట్లో క్షమాపణ ఉంది. ఇక మూడవది ఎవర్-లాస్టింగ్ లవ్, నిత్య ప్రేమ. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇర్మీయా గ్రంథం 31:3 చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమ, ఎవరు చూపని ప్రేమ, ఎల్ల వేళలో ఉండే ప్రేమ నేను నీకు చూపిస్తున్నాను. గాడ్స్ లవ్ ఈస్ నాట్ టెంపరల్. దేవుని ప్రేమ తాత్కాలికమైనది కాదు. గాడ్స్ లవ్ ఈస్ నాట్ సీజనల్. అది ఒక కాలములో ఉండి ఒక కాలములో పోయేటటువంటి ప్రేమ కాదు. అలాగే గాడ్స్ లవ్ ఈస్ ఎవర్-లాస్టింగ్. హిస్ లవ్ ఈస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఆయన ప్రేమ అందరికీ కూడా సమానంగా పంచుతాడు. ఆయన గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. మన దేవుడు నమ్మదగినవాడు. హీ కీప్స్ హిస్ ప్రామిసెస్. ఆయన తన వాగ్దానాలను నిలబెట్టేటటువంటి దేవుడు. అత్యున్నతమైన ప్రేమ, సుప్రీం లవ్. ఇలాంటి గొప్ప ప్రేమలో 3 భాగాలు మనం చూసాం. ఒకటి, ఆయన ప్రేమ త్యాగపూరితమైనది, సాక్రిఫిషియల్ లవ్. ఆయన ప్రేమ ఫర్గివింగ్ లవ్, క్షమించే ప్రేమ. ఆయన ప్రేమ ఎవర్-లాస్టింగ్ లవ్, నిత్య ప్రేమ. దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రేమను మనం ఈ లోకంలో ఎక్కడ కూడా చూడలేం. ఇంత గొప్ప ప్రేమ, ఇంత అద్భుతమైన ప్రేమ, ఇంత ఆశ్చర్యకరమైన ప్రేమ దేవుడు మన ఎడలు చూపిస్తున్నందుకు మనం ఎంతగానో ధన్యులం. కాబట్టి ఈరోజు దేవుని ప్రేమను తలపోసుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి, అయ్యా నీవు చూపించిన అత్యున్నతమైన ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన ప్రేమను మనకు చూపించాడు. ఆ ప్రేమలో ఉన్న త్యాగాన్ని, క్షమాపణను, నిత్య ప్రేమను అర్థం చేసుకుని ఆ దేవుని మనం కూడా ప్రేమించి ఆయన కొరకు నమ్మకంగా జీవించుటకు కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవా,
నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం. అత్యున్నతమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, క్షమించే ప్రేమ, నిత్య ప్రేమ, ఇలాంటి గొప్ప ప్రేమ నాకు చూపించి నేను నశించకూడదని నన్ను వెదకి రక్షించి నా పాపములను క్షమించి నా దోషములను మన్నించి నీ కుమారుడిగా నీ సొత్తుగా నన్ను మార్చుకున్నందుకే నీకు స్తోత్రం. అలాగే ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా వారు నశించడం ఇష్టం లేక వారి ఎడల మీరు అత్యున్నతమైనటువంటి ప్రేమను చూపించి మీ సహాయమును వారికి దయచేసిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవా, ఈ ఉదయకాలం నీ ప్రేమను అందరూ కూడా అర్థం చేసుకుని ఆ ప్రేమలో ఉన్నటువంటి ఔన్నత్యతను ఎరిగిన వారమై, త్యాగమును ఎరిగిన వారమై, క్షమను ఎరిగి క్షమాపణ పొందుకునే వారమై, యేసయ్యా నిత్యమైన ప్రేమను కలిగినటువంటి వారమై ఆ ప్రేమను రుచి చూచి ప్రేమను అనుభవిస్తూ నీ ప్రేమ కొరకు ఈ లోకములో జీవించడానికి సహాయం చేయండి. నిన్ను ప్రేమిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను పూజిస్తూ, నిన్ను కొనియాడుతూ, నిన్ను మహిమపరుస్తూ బ్రతకడానికి కావలసిన కృప మాకు దయచేయమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువను మనకును సకల లోకములోను పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. మరొక అద్భుతమైనటువంటి సందేశంతో రేపు ఉదయకాలం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృప మీకు తోడైయునుగాక, ఆమేన్.